Long time back, చాలా సంవత్సరాల క్రితం, when we were small children, మేము ఒక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, and my father, మరియు నా తండ్రి గారు, for just the sake of fellowship, మరి సహవాసము కోరికై he went to a UPC church. ఆయన యూపీసీ సంఘానికి వెళ్ళాడు. That's oneness group. అది ఒక ఏకత్వపు గుంపు. And everywhere when they attended their conventions, మరియు వారి యొక్క కన్వెన్షన్స్ కి అటెండ్ అయినప్పుడు, the preachers used to come, మరి ఆ యొక్క ప్రసంగికులు వస్తుండేవారు, and they used to preach like this. వాళ్ళు ఈ విధంగా బోధిస్తుండేవారు. Jesus is coming. యేసు వస్తున్నాడు. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Maranatha. మారానాథా. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you saved? నువ్వు రక్షించబడ్డావా? So we made stickers also. మరి దానిపైన మనం స్టిక్కర్లు కూడా తయారు చేసాం. Put it on the fridge, put it on the window panes, put it on the cars. Yes, Jesus is coming. Yes. Are you saved? Yes. అది ఫ్రిడ్జ్ల పైన అంటించే వాళ్ళము, అది కార్ల పైన అంటించే వాళ్ళము, ఇంట్లో అంటించే వాళ్ళము. అదే ఆ స్టిక్కర్లు ఏంటంటే యేసుక్రీస్తు త్వరలో రానై ఉన్నాడు, నీవు రక్షించబడ్డావా? And then he is coming and we are going. మరి ఆయన వస్తున్నాడు, మనం వెళ్ళిపోతున్నాము. In the twinkling of an eye our bodies will change. మన యొక్క రెప్పపాటున మన శరీరాలు మార్పు చెందుతాయి. And we'll meet him in the air. మనం ఆయనను మధ్యాకాశంలో కలుసుకుంటాం. This I didn't hear in the message. This I didn't hear in the message. నేను ఇది వర్తమానములో వినలేదు. నేను I already heard it in a UPC church. నేను ఇదివరకే యూపీసీ సంఘములో విన్నాను. నేను Please don't be disturbed. దయచేసి మీరు దీన్ని విని డిస్టర్బ్ కాకండి. I think you're understanding what I'm preaching. నేనేం బోధిస్తున్నానో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. This kind of preaching I already heard in denominations. That's right. ఇలాంటి రకమైన ప్రసంగాలు నేను ఇదివరకే సంఘ శాఖలలో విన్నా. But when I came to this message, కానీ నేను ఎప్పుడైతే ఈ వర్తమానంలోకి వచ్చానో, one day that quickening power came to me. ఒక రోజు నా జీవింపజేయు శక్తి నాలోనికి వచ్చినది. And it started showing in the message rapture. మరియు అది నాకు ఇలా చూపించడం మొదలుపెట్టినది. ఎత్తబడుట అనే వర్తమానములా the Lord himself shall descend with a shout. స్వయముగా ప్రభువే ఆర్భాటముతో కిందికి దిగి వచ్చును. Brother Branham said, what is the shout? మరి సోబేనామ్ గారు చెప్పారు, ఆర్భాటం అనగా ఏమిటి? Shout is a message. ఆర్భాటం అనేది ఒక వర్తమానమై ఉన్నది. A messenger getting the people ready. ఒక వర్తమానికుడు ప్రజలను సిద్ధపరుస్తా ఉన్నాడు. Has that happened today? ఈ రోజు అది జరిగినదా? That was the first voice. అది మొదటి స్వరమై ఉన్నది. Some people say, కొంతమంది జనులు చెప్తారు, rapture is a one day event. మరి ఎత్తబడుట అనేది ఒక్క రోజు సంఘటన అయి ఉన్నదని. And they try to show it from the quotes of the prophet. మరి అది ప్రవక్త యొక్క కొటేషన్ లో నుండి దాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. I'll say it on your face. నేను మీ ముఖం ముందు చెప్తానా? There are two sets of quotes, please. రెండు సెట్ల యొక్క వ్యాఖ్యానాలు ఉన్నాయి. దయచేసి don't only show one set of quotes. ఒకవైపు మాత్రమే ఉన్న కొటేషన్లు మాత్రమే చూపించకు. And don't misguide people. మరి జనులను తప్పుదారులోనికి తీసుకెళ్లకు. There are other sets of quotes which prove that the Lord has descended. Yes. మరొక కోర్స్ కూడా ఉన్నాయి, మరొక వ్యాఖ్యానాలు కూడా అక్కడ రుజువు చేయబడింది, ప్రభువు కిందికి దిగొచ్చాడని. And we thank God that in the last days, మరి మేము నిజంగా దేవుడు వందనాలు తెలియజేస్తున్నాము, చివరి రోజులలో how the prophet said, ఏ విధంగా ప్రవక్త చెప్పాడు, Revelation 10, ప్రకటన 10, when this mighty angel came, ఈ బలిష్ఠులైన దూత వచ్చినప్పుడు, just like in the first coming, మొదటి రాకడలో వచ్చినట్లుగా, when Jesus came, యేసు వచ్చినప్పుడు, John the Baptist was on earth, బాప్తిస్మం ఇచ్చే యోహాను భూమిపైన ఉన్నాడు, to introduce him to the people, ప్రజలకు ఆయనను పరిచయం చేయడానికి. in the second coming of Christ, క్రీస్తు ఒక రెండవ రాకడలో కూడా, the second forerunner, మరి రెండవసారి ముందుగా పంపబడిన వాడు Brother Branham, సోదర్ బ్రెన్నామ్, the spirit of Elijah, ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు is on earth. ఆయన భూమిపైన ఉన్నాడు. When the Lord, this angel comes, మరి ప్రభు ఈ దూత కిందికి దిగొచ్చినప్పుడు, first coming was not a one day event. yes, మొదటి రాకడ ఒక్క రోజు సంఘటన కాదు. First coming was 33.5 years. మొదటి రాకడ 33.5 సంవత్సరాలు అయ్యున్నవి. Last thing in that coming was the going of the captivity captive. yes, ఆ రాకడలో చివరి కార్యం ఏంటంటే చెరను చెరగా తీసుకొని పోవుట.
So what happened, brother? ఏం జరిగింది సోదరుడా? When this message quickened us, ఈ యొక్క వర్తమానం మనల్ని ఎప్పుడైతే జీవింపజేసినదో, our concept of the coming, our concept of the rapture, our concept of the resurrection, everything changed. రాకడను గురించిన ఆలోచన, ఎత్తబడుటను గురించిన ఆలోచన, మనం వెళ్ళిపోట, పునరుద్ధానం గురించిన ఆలోచన, మనం వెళ్ళిపోట, ప్రతిదీ కూడా మన ఆలోచనలు మారిపోయినవి. We say we are quickened, but if we still speak the old thought, that proves we are not quickened yet. Yes. మనము జీవింపజేయబడ్డామని మనం చెప్తున్నాము, కానీ ఇప్పుడు ఇంకా ఆ పాత ఆలోచనను ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే అది ఏం చూపిస్తుందంటే నువ్వు తిరిగి ఇంకా జీవింపజేయబడలేదని చూపిస్తాంది. Even in that first coming, ఆ మొదటి రాకడలో కూడా Pharisees were never quickened. Yes, పరిసయ్యులు జీవింపజేయబడలేదు. But Peter, James and John and disciples, they were quickened. పేతురు, యోహాను, యాకోబులు మరి అక్కడ ఉన్న శిష్యులు మాత్రము వారు జీవింపజేయబడ్డారు. They knew Messiah has come. వారికి తెలుసు మెస్సీయ వచ్చాడని. Remember, when the mind is quickened, గుర్తుంచుకోవాలండి, మనసు ఎప్పుడైతే జీవింపజేయబడుతుందో, when that spirit is quickened, ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే జీవింపజేయబడుతుందో, actions change. క్రియలు మారుతాయి. I repeat it, actions change. నేను మరలా చెప్తున్నా, క్రియలు మారుతాయి.